హాయ్ ఎవరివన్ 2024-25 అకాడమిక్ ఇయర్కు సంబంధించి సిఎస్సి సైట్ నుంచి ప్రమోషన్ లిస్టులను డౌన్లోడ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఎటువంటి డేటా రాయకుండా క్యాలిక్యులేషన్ చేయకుండా సిఎస్సి సైట్ నుంచి ప్రమోషన్ లిస్టులను డౌన్లోడ్ చేయడం కొరకు సిఎస్సి సైట్ని సెర్చ్ చేయాలి. csc.ap.gov.in సైట్ అడ్రస్ను సెర్చ్ చేసిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ హోమ్ పేజ్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. రైట్ టాప్ కార్నర్ లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. లాగిన్ పాపప్లో యూజర్ నేమ్ స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ స్కూల్ అటెండెన్స్ యాప్ స్కూల్ లాగిన్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పై ప్రెస్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. నావిగేషన్ బార్లో ఎంఐఎస్ రిపోర్ట్స్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఎంఐఎస్ రిపోర్ట్స్ బార్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ డ్రాగ్ చేసే కొలది డౌన్ సైడ్ 11th వన్ స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ లింక్ పై ప్రెస్ చేయాలి. లింక్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకు స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్ క్లాసెస్ డౌన్ సైడ్ యారో ప్రెస్ చేయాలి. ఏ క్లాస్ ప్రమోషన్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ను సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ ప్రమోషన్ లిస్ట్ను డౌన్లోడ్ చేయడం కోసము క్లాస్ 5 సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ గో బటన్ పై ప్రెస్ చేయాలి. గో బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకు ప్రమోషన్ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్రీ ఫిల్డ్ ప్రమోషన్ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సీరియల్ నెంబర్, అడ్మిషన్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, స్టూడెంట్స్ యొక్క ప్రైమరీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఎక్కడైనా డేటా రాంగ్గా ఉన్న పక్షాన దాన్ని మనము మాడిఫై చేసుకోవచ్చు. ఎక్సెల్ రిపోర్ట్లో డౌన్లోడ్ చేసిన తర్వాత అకాడమిక్ సబ్జెక్ట్స్కు సంబంధించి ఫార్మేట్ 1, ఫార్మేట్ 2, ఫార్మేట్ 3, ఫార్మేట్ 4, సమ్మేట్ 1 అసెస్మెంట్ మార్క్స్ 50 మార్క్స్కి రిజిస్టర్ చేసిన మార్క్స్ అనేవి ఈ ప్రమోషన్ లిస్ట్లో మనకు కనిపిస్తాయి. సో ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయనవసరం లేదు. ఇంటర్నల్ మార్క్స్ను రిడ్యూస్ చేయవలసిన అవసరం లేదు. సమ్మేట్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ మార్క్స్ను స్కూల్ అటెండెన్స్ యాప్లో లేదా సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్రమోషన్ లిస్ట్లో ఆ మార్క్స్ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతాయి. కోకరికులర్ సబ్జెక్ట్స్ వాల్యూస్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదలగు సబ్జెక్ట్స్ సంబంధించి మార్క్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రమోషన్ లిస్ట్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అటెండెన్స్ సంబంధించి నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్, అటెండెన్స్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా ప్రమోషన్ లిస్ట్లోకి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రమోషన్ లిస్ట్ను మనము సమ్మరీ టు అసెస్మెంట్ మార్క్స్ సిఎస్సి సైట్లో లేదా స్కూల్ అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ప్రమోషన్ లిస్ట్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. రిఫ్లెక్ట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, మోడిఫికేషన్స్ ఉన్నా మనము ఎక్సెల్ ఫార్మేట్లో ఉన్నప్పుడు మోడిఫై చేయవచ్చు. ప్రమోషన్ లిస్టులను ఎక్సెల్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేయడం కొరకు టాప్ కార్నర్ మనకు ఎక్సెల్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్పై ప్రెస్ చేయాలి. ఐకాన్పై ప్రెస్ చేసినప్పుడు మన యొక్క డివైస్లో ప్రమోషన్ లిస్ట్ ఎక్సెల్ ఫార్మేట్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన ప్రమోషన్ లిస్ట్ను ఓపెన్ చేసినప్పుడు ప్రమోషన్ లిస్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్రైమరీ డీటెయిల్స్లో ఏదైనా మోడిఫికేషన్, క్యాస్ట్ లేదా డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఏదైనా రాంగ్గా ఉన్నప్పుడు ఆ డేటాను మనము మోడిఫై చేయవచ్చు.
సెల్ సెలెక్ట్ చేసి కరెక్ట్ డేటాను ఎంటర్ చేయవచ్చు. ఉదాహరణకు క్యాస్ట్ రాంగ్గా పడినప్పుడు సెల్ సెలెక్ట్ చేసి కరెక్ట్ డేటాను మనం ఎంటర్ చేయవచ్చు. అదేవిధంగా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డ్రాగ్ చేసే కొలది నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ వద్ద మనం డేటాను మోడిఫై చేయడం కోసము సెల్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ను ఎంటర్ చేయాలి. అదేవిధంగా అటెండెన్స్ పర్సంటేజ్ను ఎంటర్ చేయవచ్చు. ప్రింట్ తీసుకునే విధంగా ప్రమోషన్ లిస్ట్ ఏ విధంగా మోడిఫై చేయాలి నెక్స్ట్ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము సిఎస్సి సైట్ నుంచి ప్రీఫిల్డ్ డేటాతో ప్రమోషన్ లిస్ట్ను డౌన్లోడ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.